ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కైపు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. దొనకొండ రైల్వే పెన్షన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కాపురం పట్టణానికి చెందిన కందుల ఓబల్రెడ్డి హాస్పిటల్ సహకారంతో ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దొనకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఏపీఎం చర్చి ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, స్త్రీ వ్యాధులు, ఎముకలు, కీళ్లు, గుండె, లివర్ మరియు జీర్ణకోశ వ్యాధులు, దంత, కంటి వైద్య నిపుణులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. అలాగే షుగర్, బీపీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అనుభవజ్ఞులైన వైద్యులచే పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. దోనకొండ, కురిచేడు మండల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. దోనకొండలో గత 45 రోజులుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, సంబంధిత అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షులు జయరాజ్, మండల పార్టీ అధ్యక్షులు రమరెడ్డి శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరిగినేని వెంకట నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే గఫూర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 27వ తారీఖు శుక్రవారం నాడు మన దొనకొండ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఏవిఎం చర్చిలో మెగా వైద్య శిబిరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కాపురం కందుల ఓబుల్రెడ్డి హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా వైద్య శిబిరంలో మీకు కంటి సమస్యలున్నా, గుండె సమస్యలున్నా, లివర్ సమస్యలున్నా, కీళ్ళు సమస్యలున్నా, ఏ సమస్యలున్నా కానీ ఉచితంగా చూసి డాక్టర్లు మీకు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఉచితంగానే మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దొనకొండ మండల ప్రజలు కానీ, పక్కనే ఉన్నటువంటి కుర్చేడు మండల ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ పాల్గొని మీ ఆరోగ్య సమస్యల్ని చూపించుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అట్లాగే ఈ మండలంలో అధికార పార్టీ వాళ్ళకి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేతులు జోడించి అభ్యర్థిస్తున్నా. అమ్మా, ఈ మండలంలో అయితే తాగడానికి నీళ్లు లేక చావు బతుకుల్లో కొట్లాడుతున్నారమ్మా. మీరు దీనికి సమస్య పరిష్కారం చూపించాలని కోరుచున్నాను. మీరు ఏ కాడికి దర్శనో లేకుంటే పక్కనే ఉన్నటువంటి మొండ్లమూరునో తాళ్ళూరునో పట్టించుకుంటున్నారు, కానీ ఈ దొనకొండని కుర్చేటిని వదిలిపెట్టేశారమ్మా. ఇక్కడ సాగుకు నీళ్లు పక్కన పడేసేయండి, కనీసం తాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్నారమ్మా. దీన్ని మీరు ఎట్లయితే ఎంత తొందరగా అయితే అంత తొందరగా పరిష్కారం చూపించాలని కోరుచున్నాం. అలాగే ఈ దొనకొండ అనేది రాష్ట్రంలోనే వెనకబడిన ప్రాంతం. దీనికి ప్రత్యేకమైన నిధులు కేటాయించండి. కరువు ప్రాంతంగా ప్రకటించి ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఇక్కడ ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మా ప్రజల్ని కాపాడాలని కోరుతున్నానమ్మా.